ఒప్పందాన్ని వాళ్ళు ఉల్లంఘించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఇచ్చినటువంటి ఆదేశాలపై కూడా, ఎందుకంటే ఫారిన్ అకౌంట్లకు ఈ జమ చేయడంలో ఇతని పాత్ర చాలా కీలకంగా ఉందనేది పదే పదే దానకిషోర్ కావచ్చు, అరవింద్ కుమార్ చెప్పినటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా కేటీఆర్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి వచ్చినటువంటి రికార్డ్స్, మరోవైపు హెచ్ఎండిఏ నుంచి వచ్చినటువంటి కొంత సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వాటిని ముందు పెట్టి కేటీఆర్ను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో కేవలం ఒక్క రోజులోనే విచారణ పూర్తి కాదు. ఖచ్చితంగా కేటీఆర్ను మరొక 2-3 దఫాలుగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారనేటువంటి సమాచారం అందుతుంది. ఇక అరవింద్ కుమార్ను కూడా ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలంటూ కూడా నిన్న అరవింద్ కుమార్కి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరి కేటీఆర్ ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సరైనటువంటి సమాధానాలు చెప్పారా? ముఖ్యంగా ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలకు సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఉన్నాయా? కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి ఏసీబీ అధికారులు సంతృప్తి చెందారా లేదా అనేది మాత్రం విచారణ ముగిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కేటీఆర్ అయితే మాత్రం ఒకటే చెప్తున్నాడు, తాను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం ఒకవేళ నిబంధనలు పాటించలేదనేది వాస్తవమే అయినప్పటికీ కూడా తొందరగా ఈ ఫార్ములా కార్ రేసింగ్ నిర్వహించేందుకు ఆ నిధులను త్వరగా రిలీజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారులకు తాను ఆదేశాలు ఇచ్చాననేటువంటి అంశాన్ని కేటీఆర్ చెప్తూ వస్తున్నాడు. మీడియా ముందు కూడా అదే చెప్పడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే ఏసీబీకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా అదే అంశాన్ని ప్రస్తావన చేశారు. మరోవైపు కోర్టులో అయితే మాత్రం కేవలం ఆదేశాలు ఇచ్చానే తప్ప మిగిలినటువంటి ప్రొసీజర్ కావచ్చు, ఒప్పందానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులే చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల ప్రమేయమే ఉంటుంది తప్ప తన ప్రమేయం ఉండదు. కాబట్టి అధికారులు ఏమైతే తెలియజేస్తారో ఆ అంశాలన్నింటినీ కూడా నేను ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందులో అధికారుల పాత్ర కూడా ఉందనేది కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి, ఈరోజు కేటీఆర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తర్వాత ఈ కేసులో కీలక మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో మరికొంతమంది నిందితులుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 3 నిందితులుగా చేర్చడం జరిగింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి. ఈ 3 కూడా కీలక పాత్ర ఉందని ప్రాథమిక ఆధారాలన్నింటినీ కూడా సేకరించిన తర్వాతే ఎఫ్ఐఆర్లు ఈ 3 పేర్లు పెట్టడం జరిగింది. అండర్ ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ ఎవరి ప్రమేయం ఎంతుందని తేలిన తర్వాత ఈ కేసులో ఎఫ్ఈఓ కంపెనీని కూడా నిందితుల జాబితాలో చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో బ్యాంకు యొక్క అధికారుల తప్పిదం కూడా ఉంది. ఎందుకంటే ఒక అకౌంట్ నుంచి ఇండియన్ అకౌంట్కి జమ చేయాలంటే దానికి ఉన్నటువంటి రూల్స్ ఫాలో అవుతారు. కానీ ఇండియన్ అకౌంట్ నుంచి విదేశీ కంపెనీకి జమ చేసేటువంటి సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి నామ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అనుమతులతోటే ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏకపక్షంగానే బ్యాంక్ అధికారులు కూడా నగదును బదిలీ చేశారు. కాబట్టి ఇందులో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉందనేది ఏసీబీ భావిస్తుంది. కానీ బ్యాంక్ అధికారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి కేటీఆర్ విచారణ కంటే ముందే బ్యాంక్ అధికారులను విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళపైన ఏమైనా కూడా అధికారులు కానీ కేటీఆర్ కానీ ఇతరత్ర ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ఒత్తిడికి గురి చేయడం వల్లనే ఈ నగదు ట్రాన్సాక్షన్ జరిగింది ఆ నిబంధనలకు విరుద్ధంగా అనేది ఏసీబీ విచారణలో తేలేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి చూడాలి. ఒకవేళ ఈరోజు విచారణతో సంతృప్తి చెందకపోతే మాత్రం ఖచ్చితంగా మరోసారి కేటీఆర్ను మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు